బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ కవిత లేఖ అంశం ఏదైతే ఉందో అది రాజకీయ ప్రకంపనలు ప్రకంపనలకు తెరలేపింది. మరి బీఆర్ఎస్ పార్టీలో ఉంటూనే మరి కేసీఆర్ కూతురైన కవిత మరి ఎందుకు ఆ లేఖ రాయడం జరిగింది, మరి దాని యొక్క సారాంశం ఏంటి, ఎందుకు బీఆర్ఎస్ పార్టీ పైన మరి కొంత వ్యతిరేకత ప్రదర్శిస్తోంది. లేఖలోకి మనం ఒకసారి వెళ్ళి చూస్తే ఆ లేఖలో ఏప్రిల్లో జరిగిన మరి బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఎలా జరిగింది, ఆ సభలో కేసీఆర్ ఏం మాట్లాడారు అన్న అంశాలపైనే ఆమె పూర్తిగా దృష్టి కేంద్రీకరించి ఆ లేఖలో ప్రస్తావించడం జరిగింది. అయితే కేసీఆర్ ఆ సభలో మాట్లాడుతూ అంటే కొన్ని అంశాలు చాలా బాగా మాట్లాడారు, అంటే కొన్ని అంశాలను ప్రస్తావించలేదంటూ ఆ లేఖలో కవిత ప్రస్తావించింది. ముఖ్యంగా మరి దేశంలో నక్సలైట్లను ఏరివేసే ఏదైతే ఆపరేషన్ కగార్ ఆపరేషన్ గురించి చాలా బాగా మాట్లాడారు కేసీఆర్ గారు. అదేవిధంగా శ్రేణుల్లో చైతన్యం కలిగించేలా బాగా మాట్లాడారు. కానీ ఇంకా బాగా మాట్లాడి ఉంటే బాగుండు అని ఆ లేఖలో ప్రస్తావించింది. బీజేపీని టార్గెట్ చేయడంలో మరి కేసీఆర్ చాలా తక్కువగా బీజేపీ గురించి మాట్లాడారని, ఇంకా టార్గెట్ చేసి మాట్లాడి ఉంటే బాగుండని, బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో బీజేపీ ప్రభుత్వం తనను బాగా ఇబ్బంది పెట్టింది అన్న అంశాలు చాలా దీనిలో ప్రస్తావించింది. తెలంగాణ గీతం గురించి కేసీఆర్ ప్రస్తావించలేదని, అదేవిధంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మరి కాంగ్రెస్ గవర్నమెంట్ మార్క్ చేసింది, దాని గురించి మాట్లాడలేదని, అదేవిధంగా మరి ఈ బీఆర్ఎస్ రజతోత్సవ కార్యక్రమంలో మరి కళాకారులు ఏదైతే కళాకారులు ఉంటారో ధూమ్ధామ్ కళాకారులు, ఈ కళాకారులు సరిగా ఏదైతే సభకు వచ్చిన వాళ్ళను బాగా ఆకట్టుకోలేకపోయారని చెప్పేసి కొన్ని అంశాలు మాట్లాడింది. అయితే ఈ లేఖ అనేది మరి ఎలా బయటికి వచ్చింది, దీన్ని ఎవరు లీక్ చేశారు అన్న అంశం మాత్రం ఇప్పటివరకు బయటికి రాలేదు. అయితే ఈ లేఖ బయటికి వచ్చిన తర్వాత మరి బీఆర్ఎస్ పార్టీలో అనేక రకాల ఊహాగానాలు చర్చలు మొదలయ్యాయి. కానీ బహిరంగంగా మాత్రం ఎవరు మరి ఎమ్మెల్సీ కవితను మాత్రం ఎవరు విమర్శించడం లేదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో మరి ఎవరికైనా సరే ఒక పార్టీ కార్యక్రమాలు కావచ్చు, విధి విధానాలు కావచ్చు, ఏవైతే కొన్ని అభిప్రాయాలు ఉంటాయో ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరైనా చెప్పొచ్చు అని మనకు కేటీఆర్ చెప్పడం జరిగింది, హరీష్ రావు చెప్పడం జరిగింది. ఆ పార్టీకి సంబంధించిన కీలక నాయకులు కూడా పార్టీలో ఇలా చేయాలి అలా చేయాలి అనే అభిప్రాయాలు కవిత చెప్పడం జరిగింది. దీని గురించి అంత రాద్ధాంతం చేయొద్దని కూడా చెప్పడం జరిగింది. కానీ మనం ఇక్కడ లోతుల్లోకి వెళ్తే మనకు అనేక విషయాలు బయటపడతా ఉన్నాయి. మరి కేసీఆర్ ఫ్యామిలీలో ఏం జరుగుతుంది, కేసీఆర్ ఫ్యామిలీలో వారసత్వ పోరు మొదలైందా? నిజంగా వారసత్వ పోరు అనేది మామూలుగా ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది. మన దేశ రాజకీయాలను మనం పరిశీలిస్తే మన బీహార్ను తీసుకున్నా, లేదంటే మనం తమిళనాడులో వారసత్వ రాజకీయాలు మనం అనలేము. కానీ అప్పుడు డిఎంకే పార్టీ ఏర్పడింది. ఆ డిఎంకే పార్టీ ఏదైతే ఉందో మరి ఆ డిఎంకే పార్టీ తర్వాత మరి జయలలిత దానిలోంచి బయటికి రావడం, ఆ తర్వాత అన్నా డిఎంకే పార్టీ అనేది స్థాపించడం, జయలలిత కూడా ముఖ్యమంత్రి కావడం, ఇట్లా కొంత రాజకీయంగా మరి పార్టీలు అనేవి ఏర్పడ్డాయి. ఒక పార్టీని చీలిపోయి మరో పార్టీ అనేది ఏర్పడు. అయితే ఇప్పుడు ప్రస్తుతం మరి తెలంగాణ రాజకీయాల్లో చర్చ జరుగుతూ ఉంది. అంటే మరి బీఆర్ఎస్ పార్టీలో అంటే కుటుంబంలో అంటే కేటీఆర్ వర్సెస్ కవిత మధ్య యుద్ధం జరుగుతుందా? ఇక్కడ ప్రధానంగా మరి బీఆర్ఎస్ పార్టీలో మరి కేసీఆర్ రాజకీయ వారసుడు ఎవరు అన్న చర్చ కూడా ప్రధానంగా చర్చకు వస్తూ ఉంది. ఆ కేటీఆర్ను మరి వారసుడిగా ప్రకటిస్తారా, లేదంటే కవితను ప్రకటిస్తారా? ఇక్కడ మనం ఒక అంశం గురించి చర్చించాలి తప్పకుండా. మరి ఏప్రిల్లో రజతోత్సవ సభ నిర్వహించినప్పుడు ఆ సభ ఏదైతే కేసీఆర్ కూర్చున్న సభ ఏదైతే ఉందో ఆ డయాస్ పైన వెనక ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఫ్లెక్సీ లోపల మీరు చూసినట్టయితే లెఫ్ట్ సైడ్కి కేసీఆర్ ఫోటో ఉంటుంది, రైట్ సైడ్కి తీసుకున్నట్టయితే కేటీఆర్ ఫోటో ఉంటుంది.
అంటే ఇక్కడ కేసీఆర్ తను చెప్పకనే చెప్పేశాడు. అంటే బీఆర్ఎస్ పార్టీకి రాజకీయ వారసుడు తన కొడుకు కేటీఆర్ అనే మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు సంకేతాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని రాజకీయ పార్టీలకు, సామాన్య ప్రజానీకానికి కూడా మరి కేసీఆర్ బాహాటంగా రజతోత్సవ సభ ద్వారా కేటీఆర్ తన రాజకీయ వారసుడని చెప్పకనే చెప్పడం జరిగింది. మరి ఇక్కడనే కదా సమస్య మొదలైంది. కవిత ఎప్పుడైతే జైలుకి వెళ్ళారో మరి కొన్నేళ్ల పాటు తిహార్ జైల్లో ఉన్నారు లిక్కర్ కేసులో. ఆమె రగిలిపోతుంది ఇప్పుడు. ఎలాగైనా సరే మరి బీజేపీని ఎండగట్టాలనుకుంటుందా, మరి భవిష్యత్ కాలంలో మరి బీజేపీ పైన యుద్ధం చేయాలనుకుంటుందా? మరి కవిత వ్యవహార శైలి చూస్తూ ఉంటే మనకు ఆ అంశాలు అయితే స్పష్టంగా గోచరిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఒక బలమైన నేతగా ఎదగాలని కవిత రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఆమె లేఖ కావచ్చు, ఈరోజు తాజాగా కవిత ఒక అంటే మీడియా చిట్చాట్లో మాట్లాడడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో కలపడానికి కుట్ర పన్నుతున్నారని చెప్పేసి ఆమె ఈరోజు ఒక అంశాన్ని లేవనెత్తింది. బీఆర్ఎస్ పార్టీలో కోవట్లు ఉన్నారని చెప్పేసి మాట్లాడుతూ ఉంది. బీఆర్ఎస్ పార్టీలో కావాలనే బీఆర్ఎస్ సోషల్ మీడియా ద్వారా తన పైన తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తనను తిట్టిస్తున్నారని చెప్పేసి ఈరోజు కవిత చిట్చాట్లో మాట్లాడడం జరిగింది. అంటే బీఆర్ఎస్ పార్టీ లోపల ముసలం అనేది ముదిరిపోయింది. అది మరి ఎక్కడికి దారితీస్తుంది? మరి తాజాగా అందిన సమాచారం కూడా మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. కవిత వ్యవహరిస్తున్న తీరు, కవిత చేస్తున్న ఆరోపణలు కేసీఆర్కు తలనొప్పిగా మారాయని చెప్పేసి అయితే ఈ పార్టీలో కూడా చర్చ జరుగుతూ ఉందట. మరి కవిత ఈ విధంగా మరి పార్టీ పైన, పార్టీలో ఉన్న నేతల పైన, ముఖ్యంగా కేటీఆర్ పైన, హరీష్ రావు పైన, మరి పార్టీలో ఉన్న కొంతమంది నాయకుల పైన ఆమె పరోక్షంగా ఈ రోజైతే ఆరోపణలు చేస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ ఒక్కడే నాయకుడు, బీఆర్ఎస్లో కేసీఆర్ నాయకత్వాన్ని మాత్రమే నేను సమర్థిస్తాను, కేసీఆర్ నాయకత్వాన్ని మాత్రమే నేను అంగీకరిస్తానని చెప్పి ఆమె కుండలు బద్దలు కొట్టినట్టు ఈరోజు ఆమె చెబుతా ఉంది. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది అంటే కేటీఆర్ నాయకత్వాన్ని నేను అంగీకరించను, హరీష్ రావు నాయకత్వాన్ని నేను అంగీకరించను, బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ నంబర్ 1 అయితే నంబర్ 2 నేనే అని చెప్పేసి ఆమె ఇప్పుడు బాహాటంగా చెప్తా ఉంది. మరి దీనిపైన మరి ఏదైతే లేఖ ఉందో, అదేవిధంగా ఇప్పుడు కవిత చేస్తున్న ఆరోపణల పైన మరి కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతా ఉన్నాడు? మరి ఆమెకు ఏదైతే మరి ఆ పార్టీలో ఎన్నికల నియమావళి ఉంటుంది, ప్రవర్తన నియమావళి ఉంటుంది. మరి ఈ క్రమంలో, ఈ నేపథ్యంలో ఆమెకు షోకాజ్ నోటీసులు ఇచ్చి పార్టీ నుండి సస్పెండ్ చేసే అవకాశం ఏమైనా ఉందా అన్న ప్రధాన చర్చ కూడా ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో జరుగుతూ ఉంది. అన్ని రాజకీయ పార్టీలో కూడా చర్చనీయాంశంగా మారింది. మరి నిజంగా మరి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అధినేత, ప్రెసిడెంట్, మాజీ ముఖ్యమంత్రి మరి తన కూతుర్ని నిజంగా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాడా? లేదంటే ప్రస్తుతం మరి పార్టీలో కవిత అంశం ముదిరిపోయింది, మరి కూర్చోబెట్టి అంటే కొడుకును తర్వాత కూతుర్ని, కీలక నేతలను కూర్చోబెట్టి ఈ సమస్యకు పరిష్కారం చేస్తాడా అనే అంశం పైన ప్రస్తుతం అన్ని రాజకీయ వర్గాలు, అదేవిధంగా తెలంగాణ ప్రజానీకం కూడా ఒక ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంది. మరి చూద్దాం మరి ఏ విధంగా మరి దీనిపైన మరి ఏ విధంగా కేసీఆర్ స్పందిస్తారు? మరి ఈ అంశం ఇంకా ముదురుతుందా, లేదంటే ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా, లేదంటే మరి కవిత పార్టీ నుంచి బయటికి వెళ్ళి కొత్త పార్టీ పెడుతుందా? ఇటీవల ప్రచారం కూడా జరుగుతూ ఉంది, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. ఈ అంశం కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. చూద్దాం మరి కవిత ఇంకా ఎలాంటి అంశాలు మాట్లాడుతుంది, పార్టీ ఏ విధంగా స్పందిస్తుంది అనేది మనం వేచి చూద్దాం.